ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్న దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు, ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది అధ్యక్ష. దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో, మీరు తెచ్చే అప్పులాలు ఉంది, మీకు నాకు వచ్చే సంపాదన ఉంది. మోడీ అయితే ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం. కాశ్మీర్ కి 48,000 కోట్లు ఇచ్చారు, అది వేరే మాట్లాడదాం. దయచేసి ఎందుకన్నా నన్ను మేమేమంటున్నా, నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా, కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఏ ఎస్సీ బిడ్డలు అధ్యక్ష మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పుబట్టు తెలంగాణ. లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్ లలో కూర్చున్నాం. మనం వీడియో పెట్టాను, ముఖ్యమంత్రి గారు వీడియోలు వైరల్ కూడా పెడుతున్నాను మధ్యన. దయచేసి మా బట్టి విక్రమార్కన్నకు పెట్టిన అన్న, మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న. 50 ఏళ్ల కింద బిల్డింగ్ కూలిపోతున్నాయి. దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవరుంటారు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎల్మదోరలు ఉంటారు? రెడ్డిలు ఎల్మదోరలు అంతా ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటారు. ఏం చెప్తాం అసలు? ఎవరుంటారు అధ్యక్ష? ఇక్కడ ఎవరుంటారు? ఆ స్కూళ్ళల్లో ఎవరుంటారు? బాత్రూములు ఉండయి, కాంపౌండర్లు ఉండరు, టీచర్లు ఉండరు. ఎక్కడ పట్టుకోవచ్చు, ఈ మధ్యన పట్టుకోకపోతుంది. ఫస్ట్ టైం వచ్చి ఎమ్మెల్యే 10,000 ఇల్లు ఇప్పటికి 10 సార్లు అడిగాను, 10 లీటర్లు. నేను అనేది ఏమంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక కిల్లు ఇవ్వలేదు అధ్యక్ష. 7 లక్షల కోట్లు అప్పయింది. ఈ 5 ఏళ్ళలో మళ్ళీ కాదు, మళ్ళీ 12 లక్షల కోట్లు అప్పవుతుంది. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు. నా కొడుకు, నేను పుట్టాను, 2 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, 2 ఎకరాలు అయిపోయింది. సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది, సగమేమో మీరు అమ్మేయండి. మళ్ళీ వచ్చినాక వాడమెత్తాం. తర్వాత ఎట్లా మనం అమ్ముకుందామా? ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని అమ్ముకుందామా? మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష. నేను ఇది 1974లో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష ఐలాపూర్ లో. గోడలు కూలిపోతున్నాయి సార్, స్లాబ్ కూలిపోతుంది. ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్న దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. 2 రోజుల నుంచి ఒక 100లాది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష నాకు. అంటే ఎంటైర్ ఈ సభలో గల్ఫ్ రిటర్న్ నేను ఒక్కనే ఉన్నాను. గల్ఫ్లో కార్మికుడిగా పనిచేశాను. ఈ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభలో ఒక గల్ఫ్ కార్మికుడిగా అడుగుపెట్టాను ఎమ్మెల్యేగా. ఎవరికి బట్టని ఎడారి బిడ్డల కథ 2 రోజుల నుంచి అధ్యక్ష. బాగా దుర్భరమైన జీవితాలు. ఇక్కడ చాలామంది దుబాయ్ వెళ్ళారు, నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు. బుర్జ్ ఖలీఫా చూసినారు, దుబాయ్ షాపింగ్ మాల్ చూసినారు. ఉత్తర తెలంగాణ శాసనసభ్యులు ప్రత్యేకంగా సోదరుడు శ్రీధర్ బాబు గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, దుబాయ్ లేబర్ క్యాంపులలో కూడా తిరిగినారు చాలామంది. చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష అక్కడ. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యంగా మా దురదృష్టం ఏందో, ఈ 2 తరాలు వెంటాడుతుంది మమ్మల్ని. ఓన్లీ కరీంనగర్, నిజామాబాద్ మ్యాక్సిమం అండ్ ఓల్డ్ సిటీ. ఇప్పటికి అధ్యక్ష జగిత్యాల కన్నీళ్లు మొదలైతే అధ్యక్ష బొంబాయి బస్ బయలుదేరుతుంది. మెట్పల్లి, కొరుట్ల, ఆర్మూర్, నిజామాబాద్ దాకా తల్లులు బిడ్డలు ఏడవటం, భర్తలు కన్నీళ్లు కుక్కుకుంటూ బొంబాయి వెళ్ళి దుబాయ్ పోవటం అధ్యక్ష. ముఖ్యంగా ఈ బొంబాయి దుబాయ్ మాటలు చెప్పి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. అప్పుడున్న గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. ప్రస్తుత ప్రభుత్వం మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా అభయహస్తం ఎలక్షన్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 35, 36లో 28వ అంశంగా గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం పేరుతో 4 హామీలు ఇచ్చారు అధ్యక్ష. మరి ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఈ మధ్య 4 మీటింగ్ కూడా పెట్టారు అధ్యక్ష. ఏప్రిల్ 16 నాడు గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకుండా గల్ఫ్ సంక్షేమం ఎలా సాధ్యమవుతుందో మీకు ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష. ఈ సభ ఈనని, తెలంగాణ ప్రజలు ఈనని ఒక్క సంఘటన చెప్తాను అధ్యక్ష. ఏ కుటుంబ సభ్యుడైనా చనిపోతే అధ్యక్ష ఒక్కరోజు ఏడుస్తాం అధ్యక్ష, 3 రోజులు ఏడుస్తాం అధ్యక్ష, 12 రోజులు ఏడుస్తాం అధ్యక్ష. కానీ మా ఉత్తర తెలంగాణ పల్లెలలో 6 నెలలు ఏడుస్తారు అధ్యక్ష. శవం ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష. పెట్టెల మూలుగుతా ఉంటుంది. ఇక్కడ కన్నీళ్ళు ఎన్ని రోజులు ఏడవో తెలియదు. కొద్దిగా దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ప్రాంతంలో గల్ఫ్ వలసలు లేవు.
ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్పు వలసలు లేవు. మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు. మీరు దయచేసి 50 ఏళ్ళ కన్నీటి కథలు చదివిన అధ్యక్ష. ఇప్పటికి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు. నిన్ననే రామ్నగర్ వెళ్ళాను. గౌరవనీయ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు ఫంక్షన్ పిలిచి వెళ్తాను అధ్యక్ష. అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని, వాళ్ళ నాన్న 2 సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష. సౌదీలో లంబాడోళ్ళ బంజారా పిల్లగాడు. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎక్కడ ఏడాలో తెలియదు. పెట్టెలల్లో శవాలు, ఇండ్లల్లా ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష? భార్య ఎన్ని రోజులు ఏడాలి? శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు. మనం అంటే 12 రోజులు కాగానే కర్మ అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొడుకు స్కూల్లోకి పోతే మేము నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు. తల్లి బయటికి వెళ్తే నీ కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు. 50 సంవత్సరాల కన్నీటి కథలు అధ్యక్ష ఇవి. బొంబాయి అన్నారు, దుబాయ్ అన్నారు, బొగ్గుబాయ్ అన్నారు. పోయినప్పుడల్లా ఎలక్షన్ వచ్చినప్పుడు దుబాయ్కి వెళ్తారు, లేబర్ క్యాంపులో తిరుగుతారు, మీకున్నామంటారు. మళ్ళీ ఒక్కరు ఉండరు అధ్యక్ష. 15 లక్షల మంది సోదరుడు మదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష? తెలంగాణ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు, తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందిన వాళ్ళు. 55 డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా, కల్లి వీళ్ళనొగడు, పాస్పోర్ట్ లేదనొగడు, చిన్న చిన్న నేరాలకు జైళ్లకు పోతే పలకరించే వాళ్ళు లేడు, న్యాయ సహాయం లేదు. కాబట్టి అధ్యక్ష వాళ్ళ బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారికి కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష. అలా కోరికలు ఏం లేవు. 1000 కోట్ల అధ్యక్ష, 3 లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్. ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టులు 8,000 కోట్ల అవినీతి జరిగిందని. అధ్యక్ష నేను అవినీతిలకు ఓట్లేదు అధ్యక్ష. నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష. నాది పేదోడు పార్టీ, లేనోడు పార్టీ, ఏడారిలో ఏడ్చినోడు పార్టీ. 1000 కోట్లు అధ్యక్ష, 1000 కోట్లు పెట్టమంటున్నారు. చచ్చిపోతే 10 లక్షలు తీసుకురావడానికి, ఒక శవం తీసుకురావడానికి ఒక సెల్, ఒక హెల్ప్ లైన్ 1000 కోట్ల అధ్యక్ష. మొన్నగాక మొన్న గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష, 25,672 కోట్ల 8 లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష? కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష, ఖమ్మంలో పుట్టలేదనుక. మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు, అన్నా మేము కొడంగల్లో పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు. నేనన్నా మేము ఉన్నాము, అభయస్తం మేనిఫెస్టోలో పెట్టారు, ఇంప్లిమెంట్ చేపిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష, మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష. ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష? కొందరు యూరోప్లో చదువుకున్నారు, కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు, కొందరు కోటీశ్వర్లు వచ్చారు సభలు. నేను దుబాయ్లో కార్మికులుగా పనిచేశాను అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ. ఎవడు లేడు, ఎవడు రాడు, చిన్న తప్పుకు 3 సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష. అడ్వకేట్ దగ్గర కోదమంటే వాళ్ళకి సహాయం లేదు. కడుపు నొప్పొస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే 200 దిరామ్స్ డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి. దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్పు వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలి అధ్యక్ష. సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష. గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ 11 లోపల చేస్తానని. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అధ్యక్ష. భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిశాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది. ఇదే తరాలో యుఏలోని దుబాయ్ తెలంగాణ ప్రవాసీ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. రేషన్ కార్డుల నుంచి, ఓటర్ లిస్ట్ నుంచి గల్ఫ్ కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష. అన్ని సంక్షేమ పథకాలని గల్ఫ్ కార్మికులకు వర్తింపజేయాలి అధ్యక్ష. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టాలి అధ్యక్ష. విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. జైళ్లలో మగ్గుతున్న
జైళ్లలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లిగలేడి వాళ్ళ అధ్యక్ష ఏళ్ల తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై పల్లెకి దూరమై సంసారానికి దూరమై బిడ్డలకు దూరమై ఉన్న వాళ్ళకి అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ 1000 కోట్లు ఉచిత పథకాలను ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు 1,80,000 కోట్లు లాస్ట్ 10 సంవత్సరాలు అది పంపించినాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష? కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా 5/7/2024 లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా 2 నిమిషాలు అధ్యక్ష. ముఖ్యంగా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ 10 ఏళ్లలో బిడ్డ 7 లక్షల కోట్లు అప్పయిందంటే 7 ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల అధ్యక్ష 6 ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష. పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో 10,000 ఇళ్ళు వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్ లో 3,500 వాళ్లకు 3,500 మాకు. అది ఎట్లా వీలైతుంది అధ్యక్ష? 3 సార్లు తిన్నోడికి మళ్ళా మాతోనే పల్లెం పెట్టుడు, 4 సార్లు తిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు. మళ్ళా అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి 5 లక్షల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో. స్థలాలు లేని వాళ్ళకి స్థలం ఇవ్వండి వాళ్ళతోనే. నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నా అధ్యక్ష, దారుణమైన పల్లెలల్లా పెన్షన్ 7 నెలలైంది 8 నెలలైంది అధ్యక్ష. ఒక్క పెన్షన్ ఇవ్వలేదు మేము, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అంటున్నారు అధ్యక్ష, మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని. కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న, ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష. నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష. నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను, ప్రతిపక్షం విమర్శించను. నాకు కావాల్సింది ప్రజల కన్నీళ్లు తుడిచే నాయకత్వం. నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. నిన్న కల్వకుర్తులు అడుగు పెడితే 309 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. నేను కూడా అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్కసారి ఆర్మూర్లో అడుగు పెట్టన్నా, ఒకసారి నందిపేటలో అడుగు పెట్టు. 50 ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష, ఒక డిగ్రీ కాలేజీ లేదు. నేను అన్ని 22 లెటర్లు రాశాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి 22 లెటర్లు. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారు రాశాను, సీతక్కకి రాశాను. దయచేసి నేనే అంటున్నా అధ్యక్ష, పేదలకు ఇల్లు అధ్యక్ష 10 సంవత్సరాల అధ్యక్ష 525 ఇల్లు అధ్యక్ష. అందులో 400 సెమీఫినిష్ అధ్యక్ష. 100 ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. అది నేను పుట్టిన ఊర్లో అంకాపురం అనే గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష. నేను ఎలాగానే ఎమ్మెల్యే గెలవగానే అందరూ వచ్చారు. 10 సంవత్సరాల చెల్లి ఉన్నది, 10 సంవత్సరాల చెల్లి 88 ఇల్లు అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బంది పడు. నేను కూడా రిచ్ అన్నా, నేను ఊరికొక్కరు రిచ్ అనేంత అందరూ పేదవాళ్ళందరూ రిచ్ గారు. 80 సంవత్సరాల వృద్ధులు బస్ స్టాండ్లలో ఇల్లు లేకపోయాడు. నేను మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి నిజామాబాద్ అడిగాను, సచ్చే ముందు ఇల్లు ఇవ్వండి. రాజకీయాలు ఇటు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ 1 లక్షల కోట్ల అప్పు తెచ్చుడు, 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు. ఎవరికి అధ్యక్ష ఇది? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. ఏమడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ అధ్యక్ష. 4 అంతస్తున్నోడు పెన్షన్ వస్తుంది, గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు. ఇదేం ప్రభుత్వం అధ్యక్ష? ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష. మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా లెటర్ ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, రాకేష్ నీ దగ్గర ల్యాండ్ ఉంది అన్నాడు. రెడీ ఉంది బైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి. అమెరికాకి వెళ్ళి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు అధ్యక్ష. చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను, సెక్రటరీ వెళ్ళాను అన్న. వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఓఎస్డీ గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేయని చెప్పాడు. పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, ఎవరో కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఏదైతే కొడంగల్తో పాటు ఆర్మూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. వెళ్ళాను, అక్కడ ఎవరో సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను. అమ్మ 5,000 మంది బిడ్డలు, 5,000 మంది బిడ్డలు అద్దె కుంపలలో అంటున్నారు అని చెప్తే, లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది మధిరకి వెళ్ళిపోయింది. నేను మధిరకి వెళ్ళిపోయిన ఏమలేదు, బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అన్న మీరు 2 తీసుకున్నా పర్వాలేదు, 3వది నాకు ఇవ్వండి అన్నాను. పైలట్ ప్రాజెక్ట్ మీరు 40 ఇస్తున్నారు,
అధ్యక్ష 40 ఇస్తుండొచ్చు, కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి. అప్పుడు మళ్ళీ చెప్పాను, వెంటనే కలెక్టర్కి పోయి దండం పెట్టాను. అధ్యక్ష సార్ నాకేమది సార్ 5 ఏళ్ళు, నేను ఎక్కడ కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారికి వేదిక దగ్గర కూడా చెప్పాను. అధ్యక్ష నా సొంతానికి 5 ఏళ్ళలో ఎవరి దగ్గరికి రాను. అయితే 20 ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను, ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. అధ్యక్ష పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి. రెండోది, ఏదేదైతే రిక్వెస్ట్ చేశానో గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు 22 లెటర్లు పెట్టిన. అధ్యక్ష 50 ఊళ్ళో డిగ్రీ కాలేజీ లేదు, 5 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు, హాస్టల్స్లో. మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష, మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష, నేను ఇది 1974లో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష ఐలాపూర్లో, గోడలు కూలిపోతున్నాయి సార్, స్లాబ్ కూలిపోతుంది, బిక్కు బిక్కుమంటున్నారు బిడ్డలు. ఒక్క నిమిషం దయచేసి, నేను కొడంగల్ అతను గాను, నేను ఆర్మూర్ అతను, నేను ఖమ్మం జిల్లాలో పుట్టలేదు. నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది, నేను ఏదో సాయం చేశాను. ఒక్కటి అధ్యక్ష, ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా, దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి. ఇది బంగారు తెలంగాణ, తుప్పు పట్టిన తెలంగాణ. ప్రతి స్టీలు, ప్రతి పిల్లర్ సగం ఇరిగిపోయింది. అధ్యక్ష వీడియో పెట్టాను, ముఖ్యమంత్రి గారు వీడియోలు కూడా పెడుతున్నాను మధ్యన. దయచేసి మా బట్టి విక్రమార్క అన్నకు పెట్టిన, అన్న మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న, 50 ఏళ్ల కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి, దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష? ఎవరుంటారు ఈ హాస్టల్లో? ఏ రెడ్డిలు ఉంటారు, ఏ ఎల్మదొరలు ఉంటారు? రెడ్డిలు ఎల్మదొరలు అంతా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉంటారు. ఏం చెప్తాం అసలు? ఎవరుంటారు అధ్యక్ష ఇక్కడ? ఎవరుంటారు ఆ స్కూళ్ళల్లో? ఎవరుంటారు? బాత్రూములు ఉండయి, కాంపౌండాలు ఉండరు, టీచర్లు ఉండరు. ఎక్కడ పోతున్నాయి ఈ మధ్యన మొత్తం 10 చోటు పోతున్నాయి సార్. ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న కాకమొన్న అధ్యక్ష. ఇప్పుడు ఉద్యోగాలు అంటారు వీళ్ళు, టామ్కమ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్దే ఉంది. దాన్ని డెవలప్ చేయండి, దాన్ని ఇంప్రూవ్ చేయండి. యూపీ నుంచి 9,000 మంది సెలక్షన్ అయ్యారు, 1,38,000 జీతం అధ్యక్ష ఇజ్రాయిల్లో. లెంకండి అధ్యక్ష, వెతకండి అధ్యక్ష. రాజకీయం అధ్యక్ష, రాజకీయం ఉంటుంది. ఇవాళ వాళ్ళని తిట్టుకుండు, ఇవాళ వీళ్ళని తిట్టుకుండు. ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం. ఎవరు శాశ్వతం అధ్యక్ష? ఎక్కడ చూసినా నేనేం తప్పు పట్టలేదు అధ్యక్ష. దయచేసి నాకు 10,000 ఇల్లు ఇప్పటికి 10 సార్లు అడిగాను, 10 లెటర్లు వెళ్ళిన అధ్యక్ష. నేను అనేది ఏమంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఒక కిల్లు ఇవ్వలేదు అధ్యక్ష. 7 లక్షల కోట్ల అప్పు అయింది. ఈ 5 ఏళ్ళలో మళ్ళీ కాదు, మళ్ళీ 12 లక్షల కోట్ల అప్పు అవుతుంది. మా నాన్న పుట్టాడు, 4 ఎకరాలు అమ్మాడు. నా కొడుకు, నేను పుట్టాను, 2 ఎకరాలు అమ్మాను. నా కొడుకు పుట్టాడు, 2 ఎకరాలు అయిపోయింది. సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది, సగమేమో మీరు అమ్మేయండి. మళ్ళీ వచ్చినాక ఆడమెత్త. మరి తర్వాత ఎట్లా మనను మనం అమ్ముకుందామా? ఈస్ట్ ఇండియా కమ్మినట్టు దేశాన్ని నమ్ముకుందామా? దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. నాకు వాటా ఉంది రాష్ట్రంలో. మీరు తెచ్చే అప్పులలో ఉంది, నాకు వచ్చే సంపాదన ఉంది. మోడీ అయితే ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం. కాశ్మీర్కి 45,000 కోట్లు ఇచ్చారు, అది వేరే మాట్లాడదాం. దయచేసి ఇట్లెందుకన్నాం నన్ను? మేమేమంటున్నాం? నాకేమన్నా బిల్లు ఇవ్వమన్నా? కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వమన్నా? ఎస్సీ బిడ్డలు అధ్యక్ష, మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐలాపూర్కు. మీరు దయచేసి మీ దండం పెడతాను. మీరు ఐలాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పుబట్ల తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నాం మనం. కన్క్లూడ్ చేయండి రాకేష్. దయచేసి ఒకటే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నీళ్ళు తాగితే ఇంకా మాట్లాడుతాను. నేను ఏమంటున్నాను అధ్యక్ష, నేను దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, సీన నాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతామన్నారు అధ్యక్ష. తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడతామన్నారు అధ్యక్ష. మేము అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు 28 ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష. 28 రకాల దొంగ ఓటుని అది డిక్టేట్ చేస్తుంది అధ్యక్ష. మీరు అనుకుంటే అధ్యక్ష, ఏదైతే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను అధ్యక్ష. ఆ రోజు కూడా చెప్పాను సెక్రటరీలో, మీరు మంచి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ విడిగా చేయడం, ఈ రేషన్ కార్డు విడిగడం వల్ల సగం సమస్యలు పోతాయని. పేదవాడు ఏడుస్తున్నాడు అధ్యక్ష. ఊళ్ళోకి పోతే మెయిన్ ప్రధాన సమస్యలు 3: పెన్షన్, ఇల్లు, రేషన్ కార్డు. ముఖ్యంగా మీరు మన దావేస్ వెళ్ళారు, మళ్ళీ రేపు అమెరికా వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్ట్రీము లక్కం పిలిచి 15 ఏళ్ళు అయింది అధ్యక్ష. మళ్ళీ రెండోది అధ్యక్ష, మాకు ఒక సమస్య ఉంది. మీకు దక్షిణ తెలంగాణ అది చక్క ఎఫెక్ట్ వాళ్ళది, మా దురదృష్టం అది. మళ్ళీ ఇన్పా బూట్ల సపోర్ట్లు, ములుగులో మళ్ళీ సపోర్ట్ అయింది ఎన్కౌంటర్. మాకు ఎన్కౌంటర్ అయినప్పుడు భయం పడుతుంది అధ్యక్ష. ఆ శవాలు అట్లనే ఉన్నాయి.
ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డలు. మీకు కొన్ని తెలియదు. కాశ్మీర్లోకి ఎండ తెలియదు, రాజస్థాన్లో చలి తెలియదు. కాబట్టి నేనేమంటాను అధ్యక్ష, కొద్దిగా మా కన్స్ ఎక్కడైతే వెనుకబడుతున్నామో మీరు చూడండి. నేనేం అడుగుతలేను. సెజ్ లాంటి స్పెషల్ లక్కంపల్లి సెజ్ ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష, వీళ్ళు కలుస్తారు కూడా. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్. నేను మొన్న వెళ్ళినప్పుడు 8 ఇండస్ట్రీలు, శ్రీధర్ బాబు గారు కూడా అమెరికాలో